ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయెను. 1 సమూయేలు గ్రంథం 4:22. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2 దినవృత్తాంతం గ్రంథం 7:1. దేవుడు తన నియమములను అనుసరించి పనిచేయును. ఎవరు ఆ నియమములను హృదయపూర్వకముగా పాటింతురో వారే ఆయన మహిమను చూడగలరు. ఆ దైవిక నియమం నెరవేర్చుట ద్వారా ఎట్లు దేవుని మహిమను తిరిగి పొందెను నిర్గమాకాండ 40 చూచుచున్నాము. 16, 18, 20, 22, 24, 26, 28, 30, 33 వచనములలో దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన విధముగా అను పదములను పదే పదే చదువుచున్నాము. చివరి వచనంలో మోషే పని ముగించెను అని ఉన్నది. నిర్గమాకాండం 40:34 ప్రభు మహిమ ప్రత్యక్ష గుడారం అంతటిని నింపెను అని ఉన్నది. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు అను చిన్న వాక్యం చేయబడిన పనినంతటిని దేవుడు పరీక్షించి ప్రతి చిన్న విషయంలో కూడా సంపూర్ణంగా తృప్తి పొందినట్లు తిరిగి తిరిగి చెప్పబడినది. దేవుని అంతస్తుకు తగినట్లు పని పూర్తి చేయబడినప్పుడే మహిమ తిరిగి దిగివచ్చును. దేవుని మహిమ ఈ విధముగానే దిగివచ్చునని బైబిల్ చెప్పుచున్నది. యోహాను సువార్త 4:34 మన ప్రభువు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పెను. దేవుడు ప్రత్యక్షపరిచినట్లు ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము పరలోక సంకల్పం ప్రకారము ఒక పని పూర్తి చేయబడినప్పుడే దేవుని ఆజ్ఞానుసారముగా మహిమ దిగివచ్చును. ఏదో ఒక శక్తి సూచక క్రియ అద్భుతము ప్రత్యక్షమగుట దేవుని మహిమ కాదు. తన ఆజ్ఞను అనుసరించి క్రమబద్ధముగా సంపూర్ణం చేయబడిన పని దేవుని పరిపూర్ణమైన మహిమను క్రిందికి తేగలదు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.